హాయ్ గాయ్స్. ఈ షోగా చూసుకున్న తర్వాత అయితే మనం ఇంకొక చూడదగిన టెంపుల్ అయితే ఉంది చిక్బల్లాపూర్లో. శ్రీ భోగనందీశ్వర టెంపుల్. ఇది బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందరకు వచ్చి నెక్స్ట్ సిగ్నల్లో షేర్ ఆటోస్ ఉంటాయి. ఇక్కడికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని 800 ఇయర్లో కట్టారు. లైక్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, ఆ విధంగా ఒక 1200 ఇయర్స్ బిఫోర్ దీన్ని కట్టారు. సో దీనికి మంచి ప్రాముఖ్యత కూడా ఉంది. చాలా పెద్ద టెంపుల్ ఇది. మొత్తం రాతితోనే చెక్కారు. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దేవుడి శిలలతో సహా. ఇక్కడ కూడా మెయిన్గా ఉండేది శివుడు మాత్రమే. ఇక్కడ లోపల 2 టెంపుల్స్ ఉంటాయి. నార్త్ సైడ్ వచ్చి భోగనందీశ్వర అంటారు శివుడిని. అదే సౌత్ సైడ్లో ఉండే టెంపుల్ని అరుణాచలేశ్వర అంటారు. దీన్ని చోళులు లైక్ హొసల్యాస్ వాళ్ళ కాలంలో కట్టారు. వాళ్ళే కట్టించారు దీన్ని. అప్పుడు 9th సెంచరీ నుంచి 15th సెంచరీ వరకు చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చేసింది. ఇప్పుడు మాత్రం దాన్ని టూరిస్ట్ ప్లేస్గా ఉంచేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. ఈచ్ అండ్ ఎవ్రీ స్కల్ప్చర్, ఎవ్రీ ఆర్కిటెక్చర్ అసలు మనకి కొన్ని చూస్తుంటే అసలు ఎట్లా చెక్కారా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి పురాతనమైనవి మన ఇండియాలో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది కూడా వాటిల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. ఎన్ని స్తంభాలు చూడండి, అప్పుడులోనే ఎన్ని స్తంభాలతో కట్టారంటే ఈవెన్ మనకు ఒక డ్రాయింగ్ లేకుండా, డిజైనింగ్ లేకుండా జస్ట్ రాయిని చెక్కడమే. మొత్తం ఈ గుడిలో ఉండే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా రాయిలతో చెక్కిందే. సో మేము వీకెండ్ వెళ్ళాము, అందువల్ల కొంచెం క్రౌడీగా ఉన్నారు జనాలు కూడా. నార్మల్ డేస్లో అయితే ఇంత క్రౌడ్ కూడా ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ అన్నిటినీ చూడండి, ఆ బొమ్మల్ని టచ్ చేయండి, జస్ట్ ఫీల్ అవ్వండి. వాటి పైన ఎలా చెక్కారనేది నీట్గా అబ్జర్వ్ చేయండి వీటన్నిటిని కంప్లీట్గా. అండ్ పోతే అప్పుడే ఊరేగింపు జరుగుతుంది స్వామికి. అండ్ గుడి చుట్టూ 3 రౌండ్స్ వేశారు. 3 రౌండ్స్లో నేను కూడా సక్సెస్ఫుల్గా పాల్గొన్నాను. తర్వాత బయటకు వచ్చినా కూడా ఈ రాళ్ళన్నీ కూడా 800 ఇయర్స్ ముందర రాళ్ళే. అవి మనం గుర్తించాలి. సో లోపల 2 కోనేరులు అయితే ఉన్నాయి. ఈ కోనేరుల్లో లైక్ తాంబేళ్ళు ఉన్నాయి, బుట్టి టోటాయిస్లు. అంతే ఫ్రెండ్స్, ఇది సంగతి. తర్వాత అయితే డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరేసాం.